హాయ్ వెల్కమ్ టు ద బ్రాండ్ న్యూ గేమ్ 10-2000. సో ఇవాళ మన 10-2000లో విన్ అయ్యే అదృష్టవంతులు ఎవరో తెలుసుకుందాం. సో అదృష్టవంతులు ఎవరో తెలుసుకునే ముందు నేను ఎక్కడున్నానో చెప్తా. ఇవాళ మనం శిల్పారామం ముందున్నాం అండ్ చాలామంది ఫ్యామిలీస్తో వస్తూ ఉంటారు అండ్ చిల్డ్గా హ్యాంగ్ అవుట్ చేయడానికి. సో వాళ్ళల్లో మన 10-2000లో విన్ అయ్యే అదృష్టవంతులు ఉంటారో లేదో తెలుసుకుందాం అండ్ నాకైతే ఉంటారనిపిస్తుంది. సో లెట్స్ కమ్ విత్ మీ. సో మరి ఇందాక అనుకున్నట్టుగానే ఇక్కడ చాలా మంది ఉన్నారు. మన ఫస్ట్ కాంటెస్టెంట్ అడుగుదాం, మరి ఇక్కడ 10-2000లో విన్నర్ అవుతాడో లేడో. సో హాయ్. నీ పేరు? సాయి మోహన్. ఏం చేస్తుంటావు? బిజినెస్. సో అంటే బిజినెస్ అంటే ఏ రకమైన బిజినెస్? వెరీ గుడ్. టిఫిన్ సెంటర్ బిజినెస్ అంటే ఎనీవే బాగా నడుస్తుందా? ఎక్కడ ఏరియాలో? వనస్థలీపురం. సో మరి వనస్థలీపురం నుండి వచ్చావంటే ఇక్కడ మరి శిల్పారామం ఎంజాయ్ చేయడానికి వచ్చావా? సో ఒక్కడే వచ్చావా, మీ ఫ్రెండ్స్తో వచ్చావా? వెరీ గుడ్. ఓకే, ఒకసారి మళ్ళీ పేరు చెప్పు. నీది? సాయి మోహన్, వనస్థలీపురం. ఓకే సాయి మోహన్, మన షో డీటెయిల్స్ నీకు తెలుసా? తెలియదు. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా. కొత్తగా ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం, బ్రాండ్ న్యూ గేమ్ 10-2000 అని. ఇప్పుడు మన 10-2000లో నువ్వు 10 నుండి 1000 రూపాయలు గెలుచుకునే అవకాశం ఉంది. దీంట్లో నీకు ఒక 6 క్వశ్చన్స్ ఉంటాయి. నీకు ఫస్ట్ క్వశ్చన్కి 10 రూపీస్, సెకండ్ క్వశ్చన్కి 20 రూపీస్, థర్డ్ క్వశ్చన్కి 50, ఫోర్త్ క్వశ్చన్కి 100, ఫిఫ్త్ క్వశ్చన్కి 500, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ 6th క్వశ్చన్కి 1000 రూపీస్. ఓకే, మరి నీకు అర్థమైంది కదా ఫార్మేట్. సో మరి నిన్ను క్వశ్చన్ అడుగుతా, చిన్న చిన్న సింపుల్ ఆన్సర్స్ ఏముంటాయి, జస్ట్ ఫ్రెండ్లీగా మన కరెంట్ అఫైర్స్ తీసుకున్న, సినిమాలు తీసుకున్న, ఒక 6 క్వశ్చన్స్ ఉంటాయి. మొత్తం 6 క్వశ్చన్స్కి నేను ఫస్ట్ క్వశ్చన్ అడుగుతా, ఎవరు సమాధానం చెప్పకండి. ఎందుకంటే ఒకవేళ మన సాయి మోహన్ చెప్పకపోయినా మీరు ఎవరు చెప్పినా మీకు మనీ ఉంటుంది, ప్రైజ్ మనీ. సో అందుకనే మీరు ఎవరు బిస్కెట్ కావకండి. సో మన ఫస్ట్ క్వశ్చన్ అడగమంటావా? యా, నువ్వు ఆల్రెడీ నీ ఫ్యాన్ ఎవరు, హీరోయిన్స్ చెప్పు. నేను ఎవరు ఫ్యాన్స్? వెరీ గుడ్. నాకే ఒక ఫ్యాన్ ఉండాలి, నేను ఎవరు ఫ్యాన్ కాదని క్లియర్గా చెప్పాడు మనకి. అది నా సినిమాకి నేనే హీరో, నా సినిమాలో నేనే అన్నీ మొత్తం. రెడీగా? ఫస్ట్ క్వశ్చన్ అడగమంటా? యా, ఫస్ట్ క్వశ్చన్ ఏం లేదు, చాలా సింపుల్గా హీరోయిన్ మీద అడుగుతా. నీకు నయనతార తెలుసా? తెలుసు. ఫస్ట్ తెలుగులో ఏ మూవీ చేసింది? లక్ష్మి. ఎస్. బా మోహన్, నువ్వు మామూలుగా నీకు ఆల్రెడీ నాకు అర్థమైపోయింది ఫిలిం మీద నీకు గ్రిప్ ఉందని ఇందాక నువ్వు అన్నప్పుడే. ఎనీవే మరి ఫస్ట్ క్వశ్చన్ కరెక్ట్గా సమాధానం ఒక్కసారి గట్టిగా క్లాప్స్. ఫస్ట్ క్వశ్చన్ కరెక్ట్గా చెప్పాడమ్మా మోహన్, వెరీ గుడ్ నాన్న. నీకు మరి 10 రూపాయలు ఫస్ట్ క్వశ్చన్ కరెక్ట్గా చెప్పినందుకు. 10 రూపాయలతోనే 1 లక్ష రూపాయలు సంపాదించాలి. మరి అంతే, ఏదైనా మరి ఏ గేమ్ స్టార్ట్ కావాలన్నా మరి 10 రూపాయల నుండే, రూపాయి నుండే స్టార్ట్ కావాలి. సో మోహన్, యా యాక్చువల్గా నువ్వు ఏం చేస్తుంటావు ఖాళీ టైంలో? బిజినెస్. ఖాళీ టైం మొత్తం బిజినెస్ ఓవరాల్గా. సండే కూడా నీకు రెస్ట్ లేదా? లేదు, సినిమా చూసే ఛాన్స్ కూడా లేదు. అబ్బాబ్బా, ఎందుకంటే టిఫిన్ సెంటర్ అనేది చాలా బిజీ అండ్ ఈ రోజుల్లో సాఫ్ట్వేర్స్ ఎవరు మొత్తం చాలా మందికి అసలు టిఫిన్ సెంటర్ మీద అట్రాక్ట్గా. అండ్ మొత్తానికి బాగుందా? బాగుంది, అంతా హ్యాపీ అంటావు. వెరీ గుడ్. నువ్వు ఒక్కడేనా, నీతో ఎవరైనా పార్ట్నర్స్ ఉన్నారు? మా డాడీ అంతే. ఓకే, విత్ యువర్ ఫాదర్. సో మోహన్, ఆల్రెడీ మంచి బిజినెస్ అంటున్నావు, వనస్థలీపురం అని చెప్పావు కదా. ఓకే, ఎనీవే ఫస్ట్ క్వశ్చన్కి సమాధానం చెప్పావు, సింపుల్గా మొత్తానికి 10 రూపాయలు గెలుచుకున్నావు. వెరీ గుడ్. అండ్ సెకండ్ క్వశ్చన్కి వెళ్ళిపోమంటావా? సెకండ్ క్వశ్చన్. ఓకే, ఈ మధ్య రీసెంట్గా ఏ మూవీస్ వెళ్ళావు? నువ్వు సెకండ్ క్వశ్చన్కి వెళ్ళే ముందు ఈ మధ్య రీసెంట్గా ఏమన్నా చూసావు? లాస్ట్ ఫిలిం నువ్వు వాచ్ చేసిన లాస్ట్ మూవీ? లెజెండ్. వెరీ గుడ్ అమ్మ, మొత్తానికి బాలకృష్ణ మూవీకి వచ్చేసావా? వెరీ గుడ్. అండ్ బాలకృష్ణ మీద అడగమంటావా సరదాగా, ఎందుకంటే లాస్ట్ మూవీ చూసావు? యా, ఒకసారి వెళ్ళే ముందు లెజెండ్లో నీకు ఏమైనా డైలాగ్ చెప్తావా బాలకృష్ణ సరదాగా? చాలా డైలాగ్స్ ఉన్నాయి లెజెండ్లో. బీపీ వస్తే మీ పిఏ వణుకుతాడేమో, నాకు బీపీ వస్తే ఏపీ వణుకుద్దిరా. వెరీ గుడ్. తమ్ముడు అప్పట్లో మరి నాన్నగారు అన్నట్టు వెరీ గుడ్, బాగా చెప్పాడు నాన్నగారు. వెరీ గుడ్ మోహన్. సో మోహన్, నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేను యాక్చువల్గా. ఏదో మల్టీ టాలెంటెడా? జిమ్ము గిమ్ము అండ్ అంతా మన అమ్మాయిలు అంతా. వెరీ గుడ్. అనారోగ్య ప్రాబ్లం వల్ల బిఏ డిస్కంటిన్యూ. వెరీ గుడ్. లేకపోతే అసలుకి మొత్తానికి అమ్మాయిలు అమ్మటి రాయే పోయే అని దేశముద్రలో అల్లు అర్జున్ తిరిగాడు. ఎనివే మోహన్, సెకండ్ క్వశ్చన్కి వెళ్ళిపోతాం. నేను మామూలుగా నువ్వు డైలాగులు అవి చెప్పమనుకున్నా కానీ సత్య అంటావా? ఓకే, మరి సెకండ్ క్వశ్చన్ వెళ్ళిపోదాం. సెకండ్ క్వశ్చన్ ఏం లేదు, చాలా సింపుల్గా అడుగుతా. ఫిలిం బేస్డ్ మీద ఇది కూడా. దేశముద్ర డైరెక్టర్ ఎవరు? పూరి జగన్నాథ్. బా, నేను చాలా సింపుల్గా క్వశ్చన్ అడిగా, చాలా సింపుల్గా సమాధానం చెప్పాడు. ఎనీవే సెకండ్ క్వశ్చన్కి కూడా మన దేశముద్ర డైరెక్టర్ ఎవరంటే పూరి జగన్నాథ్. చాలా సింపుల్గా చెప్పేసాడు. ఎనివే గట్టిగా క్లాప్. సెకండ్ క్వశ్చన్ కూడా 20 రూపీస్. చూసావా, చాలా సింపుల్ క్వశ్చన్స్. నువ్వు దీంట్లో మరి 10 నుండి 1000 రూపాయలు గెలుచుకునే అవకాశం దీంట్లోనే ఉంటుంది మన 10-2000 గేమ్లో. సో మరి థర్డ్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. థర్డ్ క్వశ్చన్కి వెళ్ళే ముందు నేను డైలాగులు అడిగితే బాగుంది. ఇప్పుడు మొత్తం నువ్వు సినిమా స్టోరీ రాసేటట్టు, ఎందుకంటే నీలో అంత ఫైర్ ఉంది. వెరీ గుడ్, చాలా బాగా చెప్పావు డైలాగ్ కూడా. ఓకే, మన థర్డ్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి
అడగమంటా? అడగండి. సో ఇందాక నయనతార మీద అడిగే కదా, నయనతార అసలు పేరేంటి? నయనతారకి అసలు పేరుంది, యాక్చువల్గా తను సినీ ఫీల్డ్కి వచ్చినాక పేరు మార్చుకుంది. కురియన్. కొద్దిగా మొత్తం మొత్తం ఉంది పేరు. కురియన్. ఇంకా చెప్పచ్చు నువ్వు, ఇంకా దగ్గరకు వచ్చావు, బాగానే చెప్పావు. కమాన్ కొద్దిగా గుర్తు తెచ్చుకో, ఇంకా నో ప్రాబ్స్. ఎవరికైనా తెలుసా ఈ ఆన్సర్? ఎవరికి తెలియదు. వెరీ గుడ్. అది కూడా మన మోహనే చెప్పేస్తుండే ఎవరికి తెలియదని. సో నీ కొద్దిగా తెలుసు, ఆ కొద్దిగా నువ్వు డిస్క్రైబ్ చేసి మొత్తం చెప్పాలి మరి. అదే మరి ఇక్కడ కిక్. యా కమాన్ వచ్చేస్తున్నావు నువ్వు. మీరు క్లూ ఇస్తే ఇంకేముంది చెప్పు. నువ్వు ఆల్రెడీ నువ్వే నాకు క్లూ ఇచ్చినావు, నేను నీ క్లూ ఇచ్చేటట్లేదు. కొద్దిగా చెప్పేసి చెప్పగలవు నువ్వు సింపుల్గా. నువ్వు వచ్చి చెప్పినావు కానీ నాకు పూర్తి పేరు కావాలి, నేను దానికోసమే అడిగా యాక్చువల్గా. ఫుల్ నేమ్ అని ఎబ్రేషన్ నాకు. ఎనిమే కొద్దిగా ఇంకొకసారి నువ్వు ఏదో ఒకటి కొద్దిగా గెస్ చేసి చెప్పావంటే యా అది మరి అదే నువ్వు మ్యాక్సిమం వచ్చేసావు కురియన్ అని. కొద్దిగా డయానా కూడా కరెక్టే. సో ఇంకా నీకు క్లూ ఇచ్చేసి ఆల్రెడీ కొద్దిగా. డయానా కురియన్ డిసోజా మొత్తం వెళ్ళిపోతున్నావు, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు, టాపిక్ నుండి ఎక్కడికి వెళ్ళిపోతున్నావు చిన్నగా. ఎనీవే సో డయానా కురియన్. ఎనీవే నీ పెర్ఫార్మెన్స్ నచ్చినట్లయితే మళ్ళీ ఒకసారి వెరీ గుడ్. కానీ మరి ఇప్పుడు అడగాల్సింది మన దాంట్లో లిస్టులోది. వెరీ గుడ్ మోహన్, నువ్వు ఆన్సర్ ఇది కూడా మంచి కరెక్ట్గా చెప్పావు. సో ఎనీవే నేను దీన్ని కన్సిడర్ చేసి ఎంకరేజ్ చేసి నీకు ఎంత ఇప్పుడు థర్డ్ క్వశ్చన్కి ఎంత, నీకు థర్డ్ క్వశ్చన్కి ఎంత? 50 రూపాయలు. వెరీ గుడ్, 50 రూపీస్ కరెక్ట్ ఆన్సర్. అది కూడా నువ్వు కొద్దిగా మిస్ చేసావు. ఎనీవే నీ ప్రతిభను మెచ్చి నీకు, నీ స్కిల్స్ని మెచ్చి నీకు 50 రూపీస్ అండ్ 10 రూపీస్ ఇవ్వాల్సి వచ్చింది. 60 రూపీస్ యాక్చువల్గా నేను ఇచ్చింది. నువ్వు నాకు 10 రూపీస్ ఇవ్వాలి, మర్చిపోవా. కెమెరా జూమ్ చేసి 80 పెట్టండి, ఎందుకంటే నువ్వు ఎటైనా వెళ్ళిపోతే మళ్ళీ మాకు ప్రాబ్లం అయిపోతుంది. సో మరి ఇప్పటిదాకా 3 క్వశ్చన్స్ అయిపోయాయి కదా. సో మన 4th క్వశ్చన్కి వెళ్ళే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. గట్టిగా ఒకసారి బ్రేక్ చెప్పండి. వెరీ గుడ్. మన 10,000లో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, మళ్ళీ మన 4th క్వశ్చన్కి వచ్చేద్దాం. మరి 4th క్వశ్చన్ కూడా సమాధానం చెప్తారో లేడు చూద్దాం మరి మోహన్. వెల్కమ్ బ్యాక్ టు 10,000. అండ్ ఇందర్ దాకా 3 క్వశ్చన్స్కి మరి కరెక్ట్గా సమాధానం చెప్పి మోహన్ 80 రూపీస్ గెలుచుకున్నాడు. అండ్ విల్ కమింగ్ టు 4th క్వశ్చన్. సో మోహన్ ఇప్పుడు మనకి ఎన్ని క్వశ్చన్స్ అయిపోయాయి? 3 క్వశ్చన్స్. వెరీ గుడ్. నువ్వు ఇందా నుండి కన్ఫ్యూజింగ్ ఉన్నావు అమ్మా, ఆన్సర్ల మీద కరెక్ట్గానే ఉన్నావు కానీ క్వశ్చన్స్కి ఆన్సర్స్ మనకి డబ్బులు ఎన్ని అది ఇది నువ్వు కరెక్ట్గా చెప్పలేకపోతున్నావు. ఎనీవే 3 క్వశ్చన్స్ అయిపోయాయి, ఇది ఓకే. మన 4th క్వశ్చన్కి రెడీగా ఉన్నా. సో మన 4th క్వశ్చన్కి వెళ్ళేటప్పుడు మోహన్ కొద్దిగా మరి మన జనాలందరూ ఎంటర్టైన్మెంట్ కోరుకుంటున్నారు. నీ దగ్గర చాలా స్టఫ్ ఉన్నట్టుంది, సో చాలా యాక్టివిటీస్ ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. ఏమైనా చేస్తావా? సో మధ్య మధ్య లేదా అలా ఎలా చేసేస్తా. మధ్య మధ్యలో కాదు, ఏదైనా రాజకీయ నాయకులు సంథింగ్ మీకు తెలిసిన ఇప్పుడు ఏమన్నా పొలిటికల్. మేము హనుమంతరావు మాట్లాడుతున్నాం, అట్లానే మీ ప్రోగ్రామ్కి వచ్చిర్రు. వెరీ గుడ్. ఇక మిగతా అన్ని చేస్తూనే ఉంటారు, అయితేనే ఉంటారు. ఇప్పటికిప్పుడు సీఎం పథకాలు ఇస్తారా? అరే 40 ఏళ్ళ సంది పార్టీ జెండా మోసినాం, ఇప్పటికిప్పుడు సీఎం అయిపోతే ఇస్తారా? మేడం ఏది చెప్తే అది చేస్తాం. అట్లానే ఇక అరే అంబర్పేటకి వెళ్ళి మస్తు సార్లు నిలబడి పార్టీకి మస్తు సేవ చేసినాం, మేడం ఏం చెప్తే అది చేస్తాం. ఏం రాబోయే మీరు ఇట్లేదే. చూసారా మోహన్ దగ్గర చాలా టాలెంట్. మోహన్ ఇది మంచిగా పొలిటికల్లో కూడా చాలా మందిని మిమిక్రీ చేస్తున్నావు అంటే నువ్వు సాధారణంగా ఇది నీకు ఇదంటే ఇంట్రెస్ట్, నీకు ఫిలిం ఇండస్ట్రీ అంటే ఇంట్రెస్ట్ చాలా ఇంట్రెస్ట్. కాకపోతే మరి ఏం మాట్లాడుతున్నారు మీరు? వెరీ గుడ్. ఓకే, ఆ ఫామ్ లోకి వచ్చా. పీసీ డిస్ట్రిక్ట్ చేశాను మేడం అండర్దండలతో. మరి మీకు చెప్పారా మేడం? మీకేం చెప్పారా? మీకేం చెప్పలే కదా. మీరు కెమెరాలు పట్టుకొని వచ్చేసి నన్ను ఇష్టం వచ్చిన అడిగేస్తే నేను చెప్పేస్తానా? ఏదైనా మేడం చెప్తేనే మరి మేము చేస్తాము. ఏదో ఇప్పుడు ఓడిపోయినా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వస్తుంది, మేము గెలుస్తాము. అంతేగాని మీరు ఏదైతే చెప్పేస్తాము. మేడం ఏది చెప్తే మరి అదే చెప్తాము. వెరీ గుడ్. మొత్తానికి మోహన్ మేడం ఎక్కడుంది? ఢిల్లీలో
లోపల ఉన్న శిల్పారామంలో పెట్టామేంటి మేడం మేడం అంటున్నానండి. వెరీ గుడ్. ఆ మేడం అంటే ఢిల్లీలోని మేడం అని నాకు ఇప్పుడు అర్థమైంది. సో వెరీ గుడ్ మోహన్, చాలా మంచి యాక్టివిటీస్ చేస్తున్నాం మోహన్. సో యాక్టివిటీస్ చేశారు, మీరు ఎంజాయ్ చేశారు కదా. సో మోహన్, 4th క్వశ్చన్కి వెళ్ళిపోదాం మనం. యాక్చువల్ మనం 10,000 ప్రోగ్రామ్ ఇప్పుడు 4th క్వశ్చన్కి వచ్చేద్దాం. 4th క్వశ్చన్ వచ్చేసి పవన్ కళ్యాణ్ తెలుసు కదా, మన పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ తమ్ముడే కదా. వెరీ గుడ్. మనం అక్కడికి వెళ్ళే ముందు ఫస్ట్ క్వశ్చన్ అడుగుతా. పవన్ కళ్యాణ్ రీసెంట్గా ఒక మూవీ స్టార్ట్ చేశాడు, గబ్బర్ సింగ్ 2. దానికి డైరెక్టర్ ఎవరు? ఎస్, ఇది కొద్దిగా షార్ప్ నీ మైండ్కి. ఎనీవే ఎవరికి తెలిసినా నేను మీ దగ్గరకు వస్తా, ఎందుకంటే మనీ మీకు వస్తాయి. ఎందుకంటే అనవసరంగా ఇప్పుడు చెప్పారంటే బిస్కెట్ అయిపోతాను. నీ దగ్గరకు వచ్చి మీకు మనీ ఇస్తా. ఎనీవే ఒకసారి హరీష్ శంకర్. ఓకే, వెరీ గుడ్. యాక్చువల్గా హరీష్ శంకర్ అని మన మోహన్ తప్పు చెప్పాడు. ఎట్ లాస్ట్ ఇది తప్పు చెప్పాడు కాబట్టి ఎనీవే మోహన్, ఇది ఎవరికి మన మనీ ఇవ్వడం కుదరదు. యాక్చువల్గా నేను చెప్తా డైరెక్టర్ ఎవరో, ఎందుకంటే ఇది ఆల్రెడీ నేను చెప్పాను కూడా పక్కన వాళ్ళు ఎవరు చెప్పొద్దని ఒకళ్ళు క్వశ్చన్ అడిగేటప్పుడు. సో ఇప్పుడు ఎనీవే నీకు 3 క్వశ్చన్స్ కరెక్ట్గా సమాధానం చెప్పి 80 రూపీస్ గెలుచుకున్నావు. హౌ యూ ఫీలింగ్? మన గేమ్ ఎలా అనిపించింది నీకు? బాగుంది. ఎనీవే వీ హ్యాడ్ గుడ్ ఫన్ విత్ యూ. ఎనీవే నీకు చాలా మంచి టాలెంట్ ఉంది, మేము ఎక్కడికో వెళ్ళిపోతాం నాకు అనిపిస్తుంది. అండ్ మనం ఇందాక క్వశ్చన్కి సమాధానం చెప్దామని చాలామంది రెడీగా ఉన్నారు. సో మన నెక్స్ట్ కంటెస్టెంట్కి వెళ్ళిపోదాం. సో హలో, మీ పేరు? శ్రావణ్ కుమార్. శ్రావణ్ కుమార్, నువ్వేం చేస్తుంటావు? ఎంబీఏ. వెరీ గుడ్. ఎంబీఏ చేస్తున్నావు. ఎంబీఏ పెర్సూయింగ్ ఫస్ట్ ఇయరా సెకండ్ ఇయరా? కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయిందా? ఏంటి ప్రాజెక్టా? లాస్ట్ మొత్తానికే కంప్లీట్ అయిపోయిందా? లాస్ట్ రీసెంట్లీ 4th సెమిస్టర్ కూడా కంప్లీట్ అయిపోయింది. వెరీ గుడ్. యాక్చువల్గా నేను కూడా ఎంబీఏ చేస్తున్నాను. పేరు ఒకసారి చెప్పు ఇందాక. శ్రావణ్ కుమార్. సో ఇప్పుడు మన నా కాన్సెప్ట్ చెప్పంటావు, 10,000 కాన్సెప్ట్. ఓకే చెప్పండి. యా, మన 10,000 కాన్సెప్ట్లో మన 6 క్వశ్చన్స్ ఉంటాయి. బ్రాండ్ న్యూ గేమ్ మన 10,000 అనేది. దీంట్లో 6 క్వశ్చన్స్ ఉంటాయి. 6 క్వశ్చన్స్కి నీకు మొత్తానికి ప్రైజ్ మనీ ఉంటుంది. ఫస్ట్ క్వశ్చన్కి వచ్చేసి 10 రూపీస్, సెకండ్ క్వశ్చన్కి వచ్చేసి 20 రూపీస్, థర్డ్ క్వశ్చన్కి 50 రూపీస్, ఫోర్త్ క్వశ్చన్కి 100 రూపీస్, ఫిఫ్త్ 500, సిక్స్త్ 6వ క్వశ్చన్కి ఎంతో తెలుసా? 1000 రూపాయలు. నువ్వు 1000 రూపాయలు దీంట్లో గెలుచుకునే అవకాశం ఉంది. ఆల్రెడీ ఇప్పుడు మన ఫస్ట్ కంటెస్టెంట్ చూసాను, మన మోహన్ ఆల్రెడీ 80 రూపాయలు కొట్టేశాడు. సో మరి నువ్వు రెడీగా ఉన్నావు? ఓకే రెడీ. ఇందాక అందరిని అడిగా, యాక్చువల్గా అందరిని అడిగా, మళ్ళీ ఒకసారి అడుగుతున్నా. పవన్ కళ్యాణ్ చేస్తున్న రీసెంట్ మూవీకి డైరెక్టర్ ఎవరు? సంపత్ నాని. వెరీ గుడ్. 7 కరెక్ట్గా ఆన్సర్ చెప్పాడు. అండ్ ఇందాక నేను చెప్పాను యాక్చువల్గా ఇది ఎవరు పక్కన చెప్పినా వాళ్ళకి అనవసరంగా బిస్కెట్ అయిపోతారని. సో నీ దగ్గరకు వచ్చి అడుగుతాను, ఎందుకంటే మీ దగ్గరకు వచ్చి అడిగితే మీకు డబ్బులు కంపల్సరీ ఇచ్చేవాడిని. సో ఎనీవే ఇప్పుడు శ్రావణ్ ఒకసారి చెప్పాలి. సంపత్ నంది అని మన కరెక్ట్గా సమాధానం చెప్పాడు. అండ్ గబ్బర్ సింగ్ 2 తీస్తున్నాడు మన పవన్ కళ్యాణ్. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి. ఫస్ట్ క్వశ్చన్కి సమాధానం చెప్పినందుకు 10 రూపీస్. ఎనీవే 7 మొత్తానికి మరి 10 రూపాయలు కొట్టేసావు. మరి నా సెకండ్ క్వశ్చన్ అడగమంటా? ఓకే అడిగి. సెకండ్ క్వశ్చన్ అడిగే ముందు 7 నువ్వు ఏమైనా యాక్టివిటీస్ చేస్తావా? నువ్వు సాంగ్ పాడతావు. వెరీ గుడ్. నాకు చాలా మంచి అలా ఉండాలి. మనం ఫోర్స్ చేయకుండా 7 ముందు పాడుతా ఉన్నాడు. దేంట్లో ఎక్కడ సాంగ్? దేంట్లో సాంగ్? ఆకలి రాజ్యం. వెరీ గుడ్. మన కమల్ హాసన్ ఆకలి రాజ్యం అంటే అల్టిమేట్ సాంగ్ కదా. సో మరి పాడు. సాపాటు ఎటు లేదు పాటైనా పాడు బ్రదర్, సాపాటు ఎటు లేదు పాటైనా పాడు బ్రదర్, రాజధాని నగరంలో వీధి వీధి నీది నాదే బ్రదర్, స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లి లాంటిదే బ్రదర్, మన తల్లి అన్నపూర్ణ మన అన్నదాన కర్ణ, మన భూమి వేద భూమిరా తమ్ముడు, మన కీర్తి మంచు కొండరా, డిగ్రీలు తెచ్చుకొని చిప్ప చేత పట్టుకొని ఢిల్లీకి చేరినాము, దేహి దేహి అంటున్నాము, దేశాన్ని పాలించే భావి పౌరులం బ్రదర్. వెరీ గుడ్ శ్రావణ్, చాలా బాగా పాడావు. అండ్ ఈ సాంగ్ మనకి అందరికీ యాప్ట్ అవుతుంది. ఒకసారి గట్టిగా అందరూ క్లాప్ కొట్టండి. ఎనివే చాలా మంచి చక్కటి సాంగ్ పాడావు శ్రావణ్. సో ఇప్పుడు మన ఫస్ట్ క్వశ్చన్కి నువ్వు సమాధానం చెప్పి 10 రూపీస్ గెలుచుకున్నావు. మరి సెకండ్ క్వశ్చన్కి వెళ్ళిపోనా? వెళ్ళిపోండి. వెరీ గుడ్, వెళ్ళిపో. నేను రెడీగా ఉన్నా చెప్పడానికి. కానీ మన కాజల్ తీసిన ఫస్ట్ మూవీ ఏంటి తెలుగులో? కాజల్, లక్ష్మీ కాజల్. రైట్ ఆన్సర్. వెరీ గుడ్. మళ్ళీ ఒకసారి క్లాస్ కొట్టింది గట్టిగా, ఎందుకంటే చాలా మంచి కాజల్ ఫస్ట్ ఫిలిం లక్ష్మీ కళ్యాణ్. ఎనివే మరి సెకండ్ ఆన్సర్కి ఎంత నీకు క్వశ్చన్కి? 20 రూపీస్. వెరీ గుడ్. ఇది అయితే మర్చిపోయేసా. వెరీ గుడ్. ఇందాక మోహన్ కొద్దిగా మర్చిపోయినా, నువ్వు ఈసారి గట్టిగా డబ్బులు అయితే కొంచెం మోహన్ ఏం లేదు, క్వశ్చన్స్కి ఆన్సర్ కరెక్ట్గా చెప్తుండు కానీ డబ్బులు మర్చిపోతుండు. సో ఎనీవే మరి మొత్తానికి మంచి పాట పాడావు అండ్ 2 క్వశ్చన్స్కి సమాధానం చెప్పి 30 రూపాయలు గెలుచుకున్నావు. సో మరి థర్డ్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఓకే వెరీ గుడ్. నువ్వెందుకు వెళ్ళావు? రెడీగా ఉన్నా. నువ్వు అడగటమే ఆలస్యం, నేను మంచి ఫామ్ మీద ఉన్నా అంటావు, అంతేనా? ఓకే. సో ఒకసారి మన థర్డ్ క్వశ్చన్కి వెళ్ళే ముందు మన 10,000లో ఒక బ్రేక్ తీసుకుందాం. వచ్చిన ఓకేనా? తీసుకుందాం. సో మన 10,000లో ఒక చిన్న బ్రేక్. మరి బ్రేక్ తర్వాత మరి థర్డ్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సో టేక్ ఏ బ్రేక్.
ఓకే, వెల్కమ్ బ్యాక్ టు 10-2000. అండ్ ఇందాక దాకా మన శ్రావణ్ని 2 క్వశ్చన్స్ అడిగా, 2 క్వశ్చన్స్కి కరెక్ట్గా సమాధానం చెప్పా. ఓకే, ఇప్పుడు 3వ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. శ్రావణ్ ఓకే, రెడీగా ఉన్నావా? రెడీ. ఓకే, మరి 3rd క్వశ్చన్ వచ్చేసి అడిగామంటావా? అడగండి. చిరంజీవి ఫస్ట్ మూవీ ఏంటి? చిరంజీవి ఫస్ట్. ఎస్. 3rd క్వశ్చన్ నువ్వు చెప్తే కనుక నీకు 50 రూపీస్, 50 రూపాయలు. అది గుర్తుపెట్టుకొని కొద్దిగా గట్టిగా ఆలోచించు. చిరంజీవి ఫస్ట్ మూవీ ఏంటి? ఎవరికి తెలిసినా మనసులో పెట్టుకోండి, ఎందుకంటే మీ దగ్గరకు వస్తా, డబ్బులు మీకు ఇస్తా, అందుకనే ఎవరు కంగారు పడకుండా. ఓకే బ్రదర్, నీ దగ్గరకు వస్తా. ఎందుకంటే మీరు క్వశ్చన్ చెప్పారనుకో ముందే, అనవసరంగా మనోడు చెప్పేస్తాడు, బిస్కెట్ అయిపోతారు. పునాదిరాళ్ళు అనుకుంటా కానీ అది రిలీజ్ కాలే కదా. నువ్వు ఏదో ఒకటి కాన్ఫిడెంట్గా చెప్పాలి. పునాదిరాళ్ళు. ఎస్, మొత్తానికి శ్రావణ్ పునాదిరాళ్ళు అనేది రైట్ ఆన్సర్. గట్టిగా చప్పట్లు కొట్టండి. పునాదిరాళ్ళు అనేది చిరంజీవి ఫస్ట్ క్లాస్ కొట్టండి. సో మొత్తానికి నేను అనుకున్నట్టుగానే శ్రావణ్ మరి 3rd క్వశ్చన్ కూడా సమాధానం చెప్పి, ఎంత 3rd క్వశ్చన్కి? 40 రూపీస్. 40 రూపీస్ కాదు శ్రావణ్, 50 రూపీస్. నువ్వు కరెక్ట్గా కాన్సన్ట్రేషన్ చేయట్లేదు. 40 రూపీస్ ఇవ్వంటే 40 రూపీస్ ఇస్తాను. ఓకే, 50 రూపీస్ ఇద్దాం అనుకున్నా, నువ్వు 40 రూపీస్ తీసుకుంటున్నావు. ఆల్రెడీ 30 వచ్చేసాయి. సో ఇప్పుడు ఎంత నీకు? 50 కదా. సో 50 రూపీస్. ఒకసారి మరి గట్టిగా మళ్ళీ క్లాప్స్ కొట్టండి. ఇది ఎందుకంటే ఇప్పుడు దాకా 80 రూపీస్ గెలుచుకున్నాడు. ఓకే, ఓవరాల్గా 50 రూపీస్ గెలుచుకున్నారు శ్రావణ్. అండ్ శ్రావణ్ ఇప్పుడు ఎన్నో క్వశ్చన్? నీకే తెలియదు, నాకే తెలియదు. 4th నాకు తెలుసు. ఊరికే నేను మంచిగా అసలు ఉన్నావా లేదని కనుక్కోవడానికి చేశా. సో 3 క్వశ్చన్స్కి కరెక్ట్గా సమాధానం చెప్పి మన 10,000లో 80 రూపీస్ గెలుచుకున్నాడు శ్రావణ్. అండ్ శ్రావణ్ మంచి ఫామ్ మీద ఉన్నట్టున్నాడు. మరి 4th క్వశ్చన్కి వెళ్ళిపోనా? ఓకే, ఉయ్యాల జంపాల హీరోయిన్ పేరేంటి? ఉయ్యాల జంపాల. ఎస్, ఎవరికి తెలిసినా సేమ్ క్వశ్చన్ మళ్ళీ తెలిస్తే. ఓకే, మీకు తెలుసు అనుకుంటా. వెనకాల నుండి మన బ్రదర్స్కి తెలిసినట్టుంది. ఇట్లా రే మనకి వచ్చేసి నేను అనుకున్నా. సో ఎనీవే శ్రావణ్, నువ్వు ఎందుకంటే ఇది ఎక్కువసేపు టైం తీసుకోలేని, చాలామంది వెయిటింగ్ అక్కడ, చాలామందికి తెలిసినట్టుంది. సో మన ఉయ్యాల జంపాల హీరోయిన్ ఇంకా ఎవరు చెప్తారో అడుగుదాం. సో ఎనీవే నువ్వు మొత్తానికి 3 క్వశ్చన్స్కి సమాధానం చెప్పా. హౌస్ ద గేమ్ ఎలా అనిపించింది? గేమ్ చాలా బాగుంది. ఇక మన 10,000 కాన్సెప్ట్ నీకు 10 నుండి 1000 రూపాయలు గెలుచుకునే అవకాశం ఉంది. ఆల్రెడీ నువ్వు 80 రూపీస్ గెలుచుకున్నావు. హౌ యూ ఫీల్? చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ. ఓ శ్రావణ్, సో మరి ఎవరికన్నా తెలుసా? ఒక్క నిమిషం అన్న, మీ పేరు చెప్పండి ఫస్ట్. సుబ్బు. ఏం చేస్తారన్న? బీటెక్ 3rd ఇయర్. వెరీ గుడ్, బీటెక్ 3rd ఇయర్ చేస్తారంట. అండ్ మీరు? బీటెక్ ఫైనల్ ఇయర్. అండ్ మీరు అంటే ఫైనల్ ఇయర్కి 3rd ఇయర్కి ఏ సంబంధం లేదు. బయట ఫ్రెండ్సా లేకపోతే కాలేజ్ ఫ్రెండ్సా? స్కూల్ ఫ్రెండ్స్, చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్. ఓకే, ఇద్దరు ఒకటే కాలేజా? సిద్ధార్థ కాలేజ్. విజయవాడనా? లేదు, నారపల్లి, ఉప్పల్. ఓకే, వెరీ గుడ్. నేను ఇక్కడ ఇంద్రారెడ్డి కాలేజ్. ఓకే, అండ్ మళ్ళీ ఒకసారి మీ పేరు చెప్పు. సుబ్బు. నేను అన్న క్వశ్చన్ నీకు అర్థమైంది కదా? ఉయ్యాల జంపాల హీరోయిన్ పేరేంటి? తన పేరు కరెక్ట్గా తెలియదు కానీ కొద్దిగా ట్రై చేయండి. ఆనంద్. వెరీ గుడ్, నువ్వు కొద్దిగా ట్రై చేయి. ఇంకా పేరు తెలీదా నీకు? చాలా ఫేమస్ ఆ అమ్మాయి, మన తెలుగులో ఫస్ట్ సినిమాలే కానీ చాలా యాక్చువల్గా ఎప్పటి నుండో ఫేమస్ ఆ అమ్మాయి. ఎనీవే కొద్దిగా గెస్ట్ చేయండి. ఎవరికైనా తెలుసా మీకన్నా? ఉయ్యాల జంపాల రీసెంట్గా నాగార్జున తీసాడు ఆ మూవీ. సో ఎనీవే మీ దగ్గరికి మళ్ళీ వస్తా. ఇంకెవరైనా చెప్తారా? సో ఎవరికి తెలియదు అంట. సో ఎవరికి తెలియదు కాబట్టి ఆన్సర్ నేనే చెప్పాలి. ఉయ్యాల జంపాల హీరోయిన్ వచ్చేసి అవికా గౌర్. ఎస్, ఇప్పుడు గుర్తొచ్చింది ఆ పేరు, అవికా గౌర్. సో ఎనీవే ఇక్కడ చాలా, ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఇది ఆప్షనల్ యాక్చువల్గా వాళ్ళ క్వశ్చన్. యాక్చువల్గా వాళ్ళని అడగాలి కాబట్టి వాళ్ళు చెప్పలే కాబట్టి మిమ్మల్ని అడిగా. ఎనీవే మీ దగ్గరకు వచ్చేస్తానా. సో ఇప్పుడు మనకి మా రూల్స్ తెలుసా? గేమ్ రూల్స్? వెరీ గుడ్. నా క్వశ్చన్ అడగమంటారా? అడగండి. గోపిచంద్ తెలుసు కదా? గోపిచంద్ ఆల్రెడీ విలన్ నుండి స్టార్ట్ అయ్యాడు. సో మన గోపిచంద్ ఫస్ట్ హీరోగా చేసిన మూవీ ఏంటి? ఫస్ట్ హీరోగా గోపిచంద్ ఫస్ట్ హీరోగా చేసిన మూవీ ఏంటి? కమాన్ చెప్పు, కమాన్. ప్రేమబంధం. ఓకే, నీవే ప్రేమ బంధం అని చెప్పారు. ప్రేమ బంధం అనేది అది కరెక్ట్ కాదు. సో ఇక్కడ సుబ్బు, నో ప్రాబ్లం. ఎనీవే మళ్ళీ దగ్గరకు వస్తా. ఇక్కడ చాలా మంది ఉన్నారు అండ్ వీళ్ళు రెడీగా ఉన్నారు చెప్పడానికి. సో ఈ కంటెస్టెంట్. సో మీ పేరు? లక్ష్మి. సో లక్ష్మి గారు, మీరు ఎక్కడ నుండి వచ్చారు? కొండ. సో గోపిచంద్ ఫస్ట్ హీరోగా చేసిన మూవీ ఏంటి? తొలివలపై. రైట్ ఆన్సర్. ఇది చాలా మందికి అమ్మాయికి తెలిసినట్టుంది. గోపిచంద్ అమ్మాయిల ఫ్యాన్స్ కూడా చాలా మంది ఇక్కడ, అంతేనా? ఓకే, మొత్తానికి గోపిచంద్ కూడా గర్ల్ లేడీస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని నాకు ఇప్పుడు తెలిసింది. ఎనీవే ఫస్ట్ క్వశ్చన్ కరెక్ట్గా సమాధానం చెప్పినందుకు 10 రూపాయలు గట్టిగా చప్పట్లు కొట్టండి. 20 రూపాయలు వచ్చేదాకా 1000 రూపాయలు దాకా ఉన్న ప్రైజ్ నమ్మకం కాదు ఇది. సో మరి ఫస్ట్ క్వశ్చన్కి కరెక్ట్గా సమాధానం చెప్పారు అండ్ 10 రూపాయలు గెలుచుకున్నారు. సో ఇప్పుడు మనం సెకండ్ క్వశ్చన్కి వచ్చేద్దాం. సెకండ్ క్వశ్చన్ చాలా సింపుల్గా అడుగుతా. మూవీ అల్లు అర్జున్ మూవీ రీసెంట్గా రిలీజ్ అయిన మూవీ తెలుసా మీకు? రేసు గుర్రంలో బ్రహ్మానందం పేరేంటి? ఎనీవే ఎవరిని అడిగినా వాళ్ళ దగ్గరికి వస్తే వాళ్ళు చెప్తే డబ్బులు. అనవసరంగా ముందే చెప్పారు అనుకో. ఎవరు చూడలేదా? వెరీ గుడ్, మూవీ చూడపోవటం. మరి ఇక్కడ ఫస్ట్. సో ఇది ఎవరికి తెలిసినా చెప్పచ్చు. ఎనీవే ఇందాక మరి సుబ్బు, వెరీ గుడ్, నువ్వు నాకు అర్థమైపోయింది, నీ ఫైర్ నాకు అర్థమైపోయింది. సో పేరు చెప్పు ఒకసారి. చుల్బుల్ పాండే.
వెరీ గుడ్ సార్ ఎనీవే కంగ్రాచులేషన్స్ చెప్పట్లు కమాన్ వెరీ గుడ్ మనం కాదు సో ఈసారి సుబ్బు చెప్పట్లు అన్నాను సుబ్బు నీకు యాక్చువల్గా ఫస్ట్ క్వశ్చన్ కరెక్ట్గా సమాధానం చెప్పాను 10 రూపీస్ ఎనీవే ఆప్షనల్ క్వశ్చన్ చెప్పినావు నువ్వు 10 రూపీస్ గెలుచుకున్నావు నాడే ప్రాబ్లం ఒకసారి క్లాప్స్ గట్టిగా మళ్ళీ గట్టిగా ఒకసారా ఎనీవే అండ్ ఇక్కడ మనకి వేరే కంటెస్టెంట్స్ ఉన్నారు అండ్ ఒక ఫ్యామిలీ వచ్చింది సార్ మంచి జోష్ మీద ఉన్నట్టున్నారు సో వాళ్ళని అడుగుదాం ఇక్కడ మరి ఇప్పటిదాకా మరి అందరూ డ్రైగా మన బ్యాచులర్స్నే అడిగా సో ఇక్కడ మనకి హలో సార్ హాయ్ మీ పేరు దేవి ప్రసాద్ వెరీ గుడ్ ఇన్ డిఎస్పీ వెరీ గుడ్ మన దేవిశ్రీ ప్రసాద్ మరి ఇందాక నేను ఒక మ్యూజికల్ క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా మ్యూజిక్ డైరెక్టర్ అని ఎవరని సో సార్ని అడిగితే మీద కంపల్సరీ డిఎస్పీ అని చెప్పాడు సో ఇప్పుడు నేను ప్యాటర్న్ మారుస్తున్నా ఎనీవే మీ పేరు బాబు హౌ యూ Radvik sir, I am fine. యూ ఆర్ ఫైన్ ఎనీవే మేడం మీ పేరు మేడం ప్రవీణ సో సార్ మీరు ఏం చేస్తుంటారు నేను ప్రైవేట్ కంపెనీలో జాబ్ మేనేజర్ వెరీ గుడ్ మొత్తానికి సాఫ్ట్వేర్ అయితే కాదు కదా సాఫ్ట్వేర్ కాదండి మీలాగే మల్టీనేషనల్ కంపెనీలోని ఓకే ఎనీవే మేనేజర్ వర్క్ చేస్తున్నారు సో సార్ మా రూల్స్ చెప్పమంటారు ఒకసారి చెప్పండి యా వి స్టార్టెడ్ ఏ న్యూ గేమ్ 10,000 ఓకే అంటే 10 నుండి 1000 రూపాయలు గెలుచుకునే అవకాశం దీంట్లో ఉంది మొత్తానికి 6 క్వశ్చన్ ఉంటాయి సార్ 6 క్వశ్చన్స్లో మీరు కరెక్ట్గా సమాధానం చెప్తే 10,000 విన్నర్ కావచ్చు అండ్ మీకు ఫస్ట్ క్వశ్చన్కి వచ్చేసి 10 రూపీస్ సెకండ్ క్వశ్చన్కి 20 రూపీస్ థర్డ్ క్వశ్చన్కి 50 రూపీస్ ఫోర్త్ క్వశ్చన్కి 100 రూపీస్ ఫిఫ్త్ క్వశ్చన్కి 500 రూపీస్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ 6 క్వశ్చన్ వచ్చేసి 1000 రూపీస్ సార్ మీకు 1000 రూపీస్ గెలుచుకునే అవకాశం దీంట్లో ఉంది అండ్ సైమిల్టేనియస్గా ఇంక్రీజ్ అవ్వకుండా వస్తుంది అని మీరు ఆల్రెడీ చూసారు మనకి ఏ నోట్లు ఉంటాయో ఆ నోట్లన్నీ మీకు ఆన్సర్ ఎవరైనా ఎవరైనా మీ ఫ్యామిలీలో ఎవరైనా ఇవ్వచ్చు బయట నుండి ఏం లేదు సో సార్ మీకు ఇంకోటి చెప్పడం మర్చిపోయాను ఫోన్లు ఉన్నాయి కాబట్టి గూగుల్లో సెర్చ్ చేయడం అలాంటివి లేవు ఎందుకంటే మీరు అట్లా అడిగారు కాబట్టి మీరు అసలుకే మరి ఆల్రెడీ అందరూ స్మార్ట్ ఫోన్స్ వాడుతున్నారు గూగుల్లో గూగుల్ ఫోనే వాడుతున్నారు వెరీ గుడ్ గూగుల్ ఫోనే వాడుతున్నారు అంటే సింపుల్గా మేడం ఒక్కసారి కొట్టారంటే మొత్తం ఓపెన్ అయిపోద్ది హిస్టరీ మొత్తం సో నేను స్టార్ట్ చేద్దాం ఓకే యా మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేద్దాం మీరు ఎట్లాగో డిఎస్పీ అన్నారు డిఎస్పీ మీద అంటే ఏదైనా మ్యూజిక్ అంటే చెప్పేస్తారు సో డిఎస్పీ కాకుండా వేరే రేస్ గుర్రం మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు నేను అనవసరంగా నా జేబులో ఉన్న చిట్టీలో క్వశ్చన్స్ అడగట్లేదు నా పర్సనల్గా చాలా సింపుల్గా అడగాలని అడుగుతుంటే సార్ సింపుల్గా చెప్పేశారు ఎనీవే గట్టిగా క్లాప్స్ ఫస్ట్ క్వశ్చన్కి కరెక్ట్గా సమాధానం చెప్పారు 10 రూపీస్ సో సార్ 10 రూపీస్ క్లాప్ అవడంతో 20 రూపీస్ ఇస్తున్నాం మన ఫస్ట్ క్వశ్చన్కి కరెక్ట్గా చెప్పి 10 రూపీస్ గెలుచుకున్నారు అండ్ విల్ గోయింగ్ టు సెకండ్ క్వశ్చన్కి వెళ్ళమంటారా అండ్ సెకండ్ క్వశ్చన్కి వెళ్తున్నాం అండ్ ఎంఎల్ఎల్ మ్యూజిక్ డైరెక్టర్ యమలీలా ఎస్ ఎంఎల్ఎల్ ఇట్స్ ఓల్డ్ నేమ్ యమగోల్ కిర్వాణి ఇక ఎన్టీఆర్ దాని కాదు ఆలీ హీరోగా చేశాడు చాలా శ్రీ కృష్ణారెడ్డి బాబా నేనేదో మామూలుగా అడిగేద్దాం అనుకుంటుంటే వీళ్ళు సింపుల్గా సమాధానాలు చెప్పేస్తున్నారు అండ్ సెకండ్ క్వశ్చన్ కూడా వీళ్ళు కరెక్ట్గా సమాధానం చెప్పారు ఎనీవే క్లాప్ ఒక్కసారి గట్టిగా అండ్ మామూలు కాదు అండ్ సెకండ్ క్వశ్చన్కి కరెక్ట్గా సమాధానం చెప్పారంటే ఓకే మీకు నెక్స్ట్ 20 రూపీస్ సార్ 20 రూపీస్ మనకి చేంజ్ లేదు కాబట్టి మీకు 100 రూపీస్ ఇస్తున్నాను మీరు ఎక్కడికి వెళ్ళబోకండి నో ప్రాబ్లం మీరు ఇక్కడే ఉంటారు 2 క్వశ్చన్స్కి కరెక్ట్గా సమాధానం చెప్పారు అండ్ విల్ గోయింగ్ టు థర్డ్ క్వశ్చన్ అండ్ థర్డ్ క్వశ్చన్కి రెడీగా ఉన్నారు సార్ ఎస్ అండ్ థర్డ్ క్వశ్చన్ ఇది కూడా చాలా మూవీకి సంబంధించిన క్వశ్చన్ చాలా సింపుల్గా మణిరత్నం తీసిన నాగార్జునతో తీసిన మూవీ ఏంటి డైరెక్షన్ చేసిన వీళ్ళని నాకు తెలిసి ప్యాటర్న్ మార్చపోతే నాకు తెలిసి వీళ్ళు 10,000 విన్నర్ అయ్యేటట్టున్నారు ఎనీవే విన్ కావాలని నేను కూడా కోరుకుంటున్నాను సో థర్డ్ క్వశ్చన్ కూడా కరెక్ట్గా సమాధానం చెప్పారు సార్ ఒకసారి మరి గట్టిగా క్లాప్స్ థర్డ్ క్వశ్చన్ మీకు 50 రూపీస్ ఇప్పటిదాకా మీరు 80 రూపీస్ గెలుచుకున్నారు సో థర్డ్ క్వశ్చన్కి 50 రూపీస్ కాబట్టి యాక్చువల్గా నీకు ఇందాక 100 రూపీస్ ఇచ్చా కదా ఆ 100 రూపీస్లో 50 రూపీస్ ఓకే వెరీ గుడ్ ఓకేనా ఓకే ఇప్పుడు థర్డ్ క్వశ్చన్కి మనకి 50 రూపీస్ సో మొత్తానికి 3 క్వశ్చన్స్కి సమాధానం చెప్పారు అండ్ ఫోర్త్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం సార్ ఫోర్త్ క్వశ్చన్ రెడీగా ఉన్నారా మీరు ఎందుకు రెడీగా ఉంటారో డబ్బులు వస్తూ ఉంటుంటే అంటారు అంతేనా సార్ ఫోర్త్ క్వశ్చన్కి వచ్చేద్దాం ఇక ఫోర్త్ క్వశ్చన్ మిమ్మల్ని అడగాల్సిందే మీరు చెప్పాల్సిందే సో మన ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి గోపీచంద్ సినిమాల్లో రాకముందు ఒక జాబ్ చేసేవాడు ఆ జాబ్ ఏంటి సినిమాల్లో మూవీస్లో రాకముందు కమాన్ వచ్చేసారు దగ్గరికి వచ్చేసారు ఇది కూడా చెప్పేటట్టున్నారు మేడం మొత్తానికి మేడం రివైండ్ చేస్తున్నా భయం చేస్తున్నా చెప్పేటట్టున్నారు సాఫ్ట్వేర్ గోపీచంద్ మూవీస్ రాకముందు ఏం చేసేవారు హీరో గోపీచంద్ రీసెంట్గా సాహసం చేశారు అండ్ మూవీ చేస్తున్నారు కొత్తగా అండ్ కమాన్ అసిస్టెంట్ డైరెక్టర్ ఓకే ఎనీవే ఏదో ఒకటి ఒక కాన్ఫిడెన్స్కి ఒక ఆన్సర్ చెప్పండి నేను దాన్ని పక్కా చేసి లాక్ చేసి ఏదైనా చేసేస్తా అసిస్టెంట్ డైరెక్టర్ ఓకే మొత్తానికి ఇద్దరు కలిసి ఆన్సర్ చెప్పారు ఒక ఆన్సర్ కానీ అది కరెక్ట్గా కాదు ఎందుకంటే వాళ్ళు ఏం చెప్పారంటే వాళ్ళ ఫాదర్ డైరెక్టర్ కాబట్టి అసిస్టెంట్ డైరెక్టర్ అని ఎనీవే ఆ కోవకి చెందినట్టే ఆ ఫీల్డ్లోనే ఉన్నాడు న్యూస్ రీడర్గా చేశాడు ఎనీవే కొన్ని కొంతకాలమే చేశాడు ఎక్కువ కాలం కాదు దాని తర్వాత వచ్చేసాడు ఫిల్మ్లో ఈటీవీలో చేశాడు అది కూడా సో ఎనీవే 3 ఆన్సర్స్కి కరెక్ట్గా సమాధానం 3 క్వశ్చన్స్కి కరెక్ట్గా సమాధానం చెప్పి 7 రూపీస్ గెలుచుకున్నారు ఒకసారి గట్టిగా క్లాప్స్ అండ్ సాయి నువ్వు లాస్ట్కి ఒకటి నాకు ఏదో చెప్పావు ఏదో చేస్తాను యూ షుడ్ కంపల్సరీ డైలాగ్ చెప్తాను ఇందాక అన్నావు मेरे दिल में सिर्फ 2 चीज़ें होती हैं
मार 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 और प्यार 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 ఎస్ 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 సాయి మొత్తానికి ఎట్ లాస్ట్ మొత్తానికి రివెంజ్ చేసుకొని ఏదో చేసి చంపేశాడు ఆర్ రాజ్ కుమార్ డైలాగ్ ఇది. ఎనీవే షో ఎలా అనిపించింది మా టెంట్? చాలా బాగా అనిపించింది. వెరీ గుడ్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ 99 ఛానల్. థ్యాంక్ యూ సార్. విష్ యూ ఆల్ ద బెస్ట్. సో మరి చూశారు కదా ఇవాళ మరి కంటెస్టెంట్ చాలా హ్యాపీగా అండ్ ఎంజాయ్గా పార్టిసిపేట్ చేశారు మనతో. సో మొత్తానికి మన 10,000లో చాలా డబ్బులు గెలుచుకున్నారు. మొత్తానికి 4-5 క్వశ్చన్స్ దాకా వచ్చారు, సమాధానాలు చెప్పారు. సో మొత్తానికి అయితే మన 10,000లో విన్ ఎవరూ కాలేదు. ఎనీవే మరి నెక్స్ట్ ఎపిసోడ్ అండ్ నెక్స్ట్ ప్లేస్లో మరి ఆ దృష్టిమంతులు ఎవరో చూద్దాం. అంటిల్ దెన్ సీ యూ, టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.